ఓకే. ఓకే మాస్టర్స్. ఈరోజు మనం జ్ఞానం కోసం ప్రత్యేకమైనటువంటి ధ్యానం చేసుకోబోతున్నాము. అయితే గత కాలంలో మనం గురువుల పట్ల ఎన్నో దూషణలు చేసుంటాము. జ్ఞానవంతులైనటువంటి పెద్దవాళ్ళ పట్ల, దైవం పట్ల దూషణలు చేసుంటాము. వాటన్నింటిని మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసతో మమేకమవుదాం. మనసుని శూన్యం చేద్దాం. ఎప్పుడైతే మనసుని శూన్యం చేస్తామో, అప్పుడే చైతన్యంగా మారిపోతాం. మనస్సులో ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు చైతన్య స్థితిలో ఉంటాం. చైతన్య స్థితిలో మనం ఏదైతే సంకల్పించుకుంటామో, దాన్ని మనం సాకారం చేసుకోగలుగుతాం. కనుక పూర్తి శుద్ధ చైతన్యంగా మనం ఇక్కడ కూర్చుందాం. మనకి జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణింపచేసేటువంటి వారందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకుందాము. నెక్స్ట్ దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించటానికి కావాల్సినటువంటి అవకాశాలని, అలాగే ఎరుకని కల్పించమని మనం సంకల్పించుకుందాం. లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలిని గమనిస్తూ కూర్చుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసతో మమేకమవుదాం. బాడీని రిలాక్స్ చేసుకొని కూర్చోండి. శ్వాసధార, శ్వాసధార. చక్కటి ఎనర్జీని తీసుకుంటూ ఉన్నాం. మనం గురువులను, జ్ఞానులను, అలాగే ఇష్ట దైవాన్ని మన ముందు ఉన్నట్లుగా భావించుకుందాం. ఈ భూమండలం మీద మొట్టమొదటి గురువు అయినటువంటి దక్షిణామూర్తిని ఇన్వైట్ చేసుకుందాం. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతిని, రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారిని ఇన్వైట్ చేసుకుందాం. సమస్త గురుమండలిని ఇన్వైట్ చేసుకుందాం. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి గురువులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్పుకుందాం. మన ఎదురుగా వారందరూ కూర్చొని ఉన్నట్లుగా భావించుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిక వారి పరంపరలోని మాస్టర్స్ అందరూ, దక్షిణామూర్తి పరంపరలోని మాస్టర్స్ అందరూ, బృహస్పతి గారు పరంపరలోని మాస్టర్స్ అందరూ, శుక్రాచార్యుల వారి మాస్టర్స్ అందరూ, ఈ విశ్వంలో ఉన్న ప్రతి గురువుని మనం ఇన్వైట్ చేసుకుందాం. వారందరూ మన ఎదురుగా కూర్చొని ఉన్నారు. వారందరి మధ్యలో మనం కూర్చొని ఉన్నాం. మీకు ఈ జన్మలో జ్ఞాపకం ఉంటే, ఎవరినైనా మీరు దూషించినట్లుగా మీకు గుర్తుంటే, మీ గురువుల్ని, మీ స్కూల్లో క్లాస్లో ఉన్నటువంటి గురువుల్ని కావచ్చు, ఆధ్యాత్మిక గురువుల్ని కావచ్చు, దూషించి ఉంటే, అవమానపరిచి ఉంటే వారిని కూడా ఇన్వైట్ చేసుకోండి. వారు మీ ఎదురుగా ఉన్నట్లుగా భావించండి. చిన్నప్పటి నుంచి మీకు జ్ఞానాన్ని అందించిన ప్రతి గురువుని ఇన్వైట్ చేసుకోండి. హృదయపూర్వకంగా ఆహ్వానించుకోండి వారు.
సమస్త గురుమండలి యొక్క శక్తిని తీసుకుంటున్నాం. వారి చైతన్యాన్ని అనుభూతి చేస్తూ ఉన్నాం. గురుమండలి యొక్క చైతన్యంతో మన యొక్క చైతన్యాన్ని అనుసంధానం చేసి ఉన్నాం. గురువుల యొక్క ప్రేమపూర్వకమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతూ ఉన్నాం. గురు పరంపరలోని ప్రతి గురువుకి నమస్కరించుకుందాం మిస్టర్స్. మీ యొక్క గురువు పాదాలని ఒకసారి స్పర్శించండి. వారి పాదాలకి నమస్కరించండి. మనం ఎన్నో జన్మలుగా తపిస్తే, జ్ఞానం కోసం పరితపిస్తే, సాక్షాత్తు భగవంతుడే గురువు రూపం దాల్చి మన ముందుకు వస్తారు. అలాంటి గురు మార్గంలో ప్రయాణించడమే మన కర్తవ్యం. మీ గురువు యొక్క పాదాలను స్పృశించండి. వినయంతో మీ గురువు ఎదురుగా కూర్చొని ఉన్నారు. గురువుల పట్ల, దైవం పట్ల వ్యతిరేక భావంతో ఉన్నందుకు నన్ను క్షమించండి. గురువు దూషించినందుకు సమస్త గురుమండలిని హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాను. అజ్ఞానం వల్ల గురు దూషణలు చేసినందుకు నన్ను మన్నించండి. మీ గురువు యొక్క పాదాలు పట్టుకొని చెప్పండి. హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. సమస్త గురుమండలి నుంచి అనంతమైన శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. అద్భుతమైన కాంతి ప్రకాశిస్తూ ఉంది. వారి యొక్క కాంతితో మనలో ఉన్న చీకట్లని పారద్రోలుతున్నాం.
అజ్ఞానపు చీకట్లను బయటికి పంపించి వేసి జ్ఞాన కాంతిని నింపుకుంటూ ఉన్నాం. గురువుల యొక్క చైతన్యంతో మన చైతన్యాన్ని అనుసంధానం చేసి ఉన్నాం. గత కాలంలో అజ్ఞానం వల్ల గురుదూషణలు చేసినందుకు నన్ను మన్నించండి. నా మాటలతో, నా ప్రవర్తనతో మిమ్మల్ని ఎంతో అవమానపరిచినందుకు నన్ను క్షమించండి. మీ పట్ల సరి అయిన అంకిత భావంతో లేనందుకు, మిమ్మల్ని మోసగించినందుకు నన్ను మన్నించండి. మీ పట్ల సరైన హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటున్నాను. గురు మండలి నుంచి అన్నమైన శక్తి ప్రసారం జరుగుతుంది. కాంతిని మన నా ప్రవర్తన, నా మాట, నా చేతలు మిమ్మల్ని ఎంతో బాధించబడి నన్ను సత్య మాటలో మీకు నన్ను ఎప్పటికప్పుడు జ్ఞాన మార్గంలో నడిపించి నిరంతరం సరైన జ్ఞానాన్ని నా జీవితంగా తీర్చిదిద్దుటకు మీ మార్గంలో ఆధ్యాత్మిక మార్గం ప్రయాణించడానికి సుముఖంగా ఉంటానని మాట ఇస్తున్నాను. సమస్త గురుమండలి పట్ల అంకిత భావంతో, సేవా నిరతితో
సంపూర్ణ విశ్వాసంతో నడుచుకుంటానని మాట ఇస్తున్నాను. నేను మీ పట్ల చేసిన ప్రతి దుష్కార్యానికి క్షమాపణలు కోరుకుంటున్నాను. మీ పట్ల కృతజ్ఞతాభావంతో, ప్రేమభావంతో ఉంటానని మాట ఇస్తున్నాను. సమస్త గురు మండలికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు, మీకు ఇవ్వాల్సినంత విలువ ఇవ్వనందుకు నన్ను క్షమించండి. నిరంతరం మీ చైతన్యంలో, మీ యొక్క కాంతిలో ప్రయాణం చేస్తాం. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. సమస్త గురు మండలి నుంచి అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. జ్ఞానమే మోక్షం అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. విశ్వ గురువుల నుంచి అనంతమైన జ్ఞానాన్ని తీసుకుంది. విశ్వ గురువుల యొక్క సహాయ సహకారాలతో మన యొక్క జ్ఞాన భాండాగారాన్ని తెరుద్దాం. ఆ యొక్క జ్ఞానాన్ని ప్రకాశింప చేసుకుందాం.
అనంతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. గురువు యొక్క శక్తిని అనుభూతి చెందండి. మీ గురువు యొక్క పాదాలను స్పర్శిస్తూ హృదయపూర్వకంగా వారి చైతన్యం అనుసంధానం అవుతుంది. అనంత విశ్వ చైతన్యం నుండి గురు చైతన్యం గురువు యొక్క రూపానికి అతీతమైన స్వరూపాన్ని దర్శించండి. స్వరూపంతో అనుసంధానం అవ్వండి. గురువు యొక్క చైతన్యంతో మనలో ఉన్న అజ్ఞానపు చీకట్లన్నీ తొలగిపోతూ అజ్ఞానపు చీకట్లను తొలగించుకుంటూ ఉన్నాం. మనలో ఇప్పటి వరకు గూడు కట్టుకొని ఉన్న నెగటివ్ భావనలన్నీ క్లియర్ చేసుకుంటూ
సమస్త గురు మండలి యొక్క దివ్య జ్ఞానాన్ని అందుకుంటూ నిరంతరం దివ్య జ్ఞానంలో జీవించుదునుగాక. నా మనస్సుని, నా హృదయాన్ని మీకు అంకితమిచ్చేలా నన్ను వికసింపచేయండి. మాత్రమే నాకు పరిపూర్ణతను చేకూర్చువారు. ప్రేమ పూర్ణులైన మీ దివ్య చరణముల నీడలో నా జీవనాన్ని విశ్రాంతి నందనింతునుగాక. ఓ దివ్యాత్మ, నీ పావన ఉనికితో నన్ను నింపు. ప్రాపంచికపు విషయాలలో చెలించకుండా మీ దివ్య హృదయానికి చేరువగా జీవించుదునుగాక. నిరంతరం అనంతకాలం వరకు మీ మార్గదర్శకత్వంలో ప్రయాణించుదునుగాక. ఓ గురుదేవా, మీ మృదు మధుర హృదయంలో నేను శరణు పొందెదనుగాక. నా జీవితాన్ని నిరంతరం నూతన ప్రేరణతో నింపి ఆధ్యాత్మిక అనుభవ పూర్ణతను కలుగజేయి. సర్వవేళలా నీ మార్గాన్ని అనుసరిస్తూ
నా ఇచ్చెను మీ ఇచ్చెతో ముడివేయుదునుగాక. నా హృదయంలో పవిత్రతను, నాకు ప్రశాంతతను ప్రసాదించును. భౌతిక విషయాకర్షణల బారి నుండి నన్ను రక్షించు. ఓ గురుదేవ, నీ ఎడల నిరంతర భక్తి పారవశ్యంతో మెలుగుతూ అచంచల సమర్పణ భావం కలిగేలా అనుగ్రహించు. నీ ఆకర్షణ నుండి వెనుదిరగకుండా నన్ను కాపాడు.
చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. సమస్త గురుమండలి యొక్క చైతన్యంతో అనుసంధానమై మన చైతన్యాన్ని వారి చైతన్యంతో మమేకం చేసి ఉన్నాం. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. ఓ గురుదేవా, నా హృదయంలో అపశృతులు నిశ్చలపరిచి నా మనస్సుని సమరస భావాలతో నింపి పవిత్రమైన ఆశయాలను మేల్కొల్పి మీ దివ్య చైతన్యంతో నిరంతరం మీ ప్రేమతో నా సంపూర్ణ ఆనందాన్ని పొందెదనుగాక. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. అనంతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం.
ఆఖరి ఒక్క నిమిషం ఇప్పటి వరకు మనకి అనంతమైన శక్తిని అందించిన, కాంతిని అందించిన సమస్త గురుమండలికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన నా గురుదేవులైన వంశీకిరణ్ గారి పాదపద్మాలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిరంతరం మీ మార్గదర్శకత్వంలో ప్రయాణించే ఆధ్యాత్మిక పురోగతిని సాధించే నిరంతర ఆనంద స్థితిలో ఉండగలిగే అవకాశాన్ని కల్పించండి. మీ మార్గం తప్పినప్పుడు ఎరుకపరచండి. ఆఖరి 30 సెకండ్లు. స్లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. గురు మండలి నుంచి అనంతమైన శక్తిని తీసుకున్నాం, జ్ఞానాన్ని తీసుకున్నాం. గురుమండలి యొక్క మార్గదర్శకత్వంలో అనంతమైన జ్ఞానాన్ని పొందాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్.